హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాస్టర్ పీవై గవర్నమెంట్ ఎగ్జామ్స్ విత్ ఎంఎస్ఆర్. నేను మీ ఎంఎస్ఆర్. ఇప్పటి వరకు మనం పుదుచ్చేరి గవర్నమెంట్లో ఏ నోటిఫికేషన్స్ పుదుచ్చేరి ఎగ్జామినింగ్ అథారిటీ రిలీజ్ చేసింది, అందులో ఏ పోస్ట్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటి ఎలిజిబిలిటీ ఏంటి, ఆ పోస్ట్స్కి రిక్రూట్మెంట్ పోర్టల్లో ఎలా అప్లై చేయాలి అన్ని డీటెయిల్గా వీడియోస్లో చూసాం. ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లోనే ఉన్నాయి, అన్నీ ఒకసారి చూస్తే క్లియర్ ఐడియా వస్తుంది మీకు ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి. December 14 3 PM వరకు టైం ఇచ్చారు అప్లై చేయడానికి. ఇక్కడతో అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇక నుండి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ లోపు ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసేయాలి కాబట్టి మోస్ట్లీ జాన్ అండ్ ఆర్ ఫిబ్రవరి మిడిల్ లోపు ఈ ఎగ్జామ్స్ అయితే జరిగిపోతాయి. సో ఎక్కువ టైం లేదు, మ్యాక్సిమం 1 month అంతే. సో ప్రిపరేషన్ అయితే గట్టిగా చేయాలి. ప్రిపరేషన్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ తెలుసుకోవడం. ఈరోజు అది చూసేద్దాం. CGLలో 8 పోస్ట్స్, CHSLలో 2 పోస్ట్స్, CSLలో 2 పోస్ట్స్, టోటల్ 12 పోస్ట్స్ అయితే నోటిఫై చేశారు మొత్తం ఇప్పటిదాకా ఈ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్లో అయితే. వీటన్నిటికీ కలిపి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు CGL ఎగ్జామ్కి ఒక కామన్ పేపర్, CHSL ఎగ్జామ్కి ఒక కామన్ పేపర్, CSL ఎగ్జామ్కి ఒక కామన్ పేపర్, 8 పోస్ట్కి ఒక కామన్ పేపర్, ఈ 2 పోస్ట్కి ఒక కామన్ పేపర్, ఈ 2 పోస్ట్కి ఒక కామన్ పేపర్. అంటే ఇప్పుడు వీటన్నిటికీ కలిపి 3 కామన్ పేపర్స్ ఉంటాయి, అంటే 3 డిఫరెంట్ ఎగ్జామ్స్. నెక్స్ట్ అలా కాకుండా ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి సెపరేట్గా పేపర్ 2 సెపరేట్గా అయితే ఉంటుంది. దానికి డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. ఈ కామన్ పేపర్స్ అయితే అన్నిటికీ ఒకటే సిలబస్. సో ఇప్పుడు ఈ పోస్ట్కి తగ్గట్టు ఈ సిలబస్ ఏంటి, ఈ ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది చూసేద్దాం. ఇది 10th బేస్డ్. సో మ్యాక్సిమం పీపుల్ దీనికి రాసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇంటర్ చదివినా డిగ్రీ చదివినా అందరూ కూడా 10th చేసి ఉంటారు కాబట్టి అందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఈ CSL ఎగ్జామ్లో అయితే 2 పోస్ట్ నోటిఫై చేశారు. ఈ 2 పోస్ట్స్కి కలిపి ఒకటే పేపర్ ఇచ్చారు. ఈ 2 పోస్ట్స్ ఏంటంటే లైబ్రరీ అటెండెంట్, దీనికేమో 26 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ గ్యాలరీ అసిస్టెంట్, అదైతే ఒకటి ఉంది. లైబ్రరీ అటెండెంట్ వచ్చేసి 26 పోస్ట్స్, గ్యాలరీ అసిస్టెంట్ వచ్చేసి 1 పోస్ట్. సో మొత్తం ఈ CSL ఎగ్జామ్ ఈ ఒక్క పేపర్ కామన్ పేపర్తో 27 వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇదైతే కామన్ పేపర్ ఫర్ ఆల్ పోస్ట్స్, అంటే 2 పోస్ట్స్కి, ఈ 2 పోస్ట్స్కి. సిలబస్ ప్యాటర్న్ ఏంటో చూద్దాం. ప్యాటర్న్ అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మ్యాక్సిమం మార్క్స్ 100, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. నెక్స్ట్ టైం వచ్చేసి 2 hours టైమ్, 2 hoursలో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్కి. ఇదే పేపర్. ఈ పేపర్లో అయితే ఏమేమి ఉంటాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. జనరల్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్, సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంకా సోషల్ సైన్స్ ఇవైతే ఉంటాయి. ఇంకా ఇందులో జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ కాంప్రహెన్షన్, ఈ 4 అయితే ఇస్తారు. కాకపోతే 4కి ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందా అని అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఎలా అయినా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇండికేటివ్ టాపిక్స్ అండ్ సిలబస్ మాత్రమే. క్వశ్చన్స్ మే బీ ఆస్క్డ్ ఫ్రమ్ ఎనీ టాపిక్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వంటి, ఇదైతే 10th క్లాస్ కాబట్టి 10th బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఎబిలిటీని అయితే టెస్ట్ చేస్తారు. ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ అయితే టెస్ట్ చేస్తారు ఎగ్జామ్ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే కరెంట్ ఈవెంట్స్, ఎవ్రీడే అబ్జర్వేషన్స్ మీద. నెక్స్ట్ హిస్టరీ, పాలిటిక్స్, కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, ఎవ్రీడే సైన్స్, సోషల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటి మీద అయితే ఉండొచ్చు. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో అయితే వర్బల్, నాన్ వర్బల్ 2 టైప్స్లోనూ క్వశ్చన్స్ అడగచ్చు. వీటిలోనే ఎనాలజీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్, వర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ సిరీస్ ఎక్సెట్రా. అంటే కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్నే. ఇంకా క్వశ్చన్స్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అండ్ సింబల్స్ అండ్ రిలేషన్షిప్, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్, అనలిటికల్ ఫంక్షన్స్, వీటిలో కూడా క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి అయితే ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్లో నంబర్ సిస్టమ్స్, సింప్లిఫికేషన్, డెసిమల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజ్, యావరేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి గ్రామర్ కాంప్రహెన్షన్, స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ డిటెక్టింగ్, మిస్స్పెల్డ్ వర్డ్స్, idioms and phrases, one word substitution, improvement of sentences, active or passive voice of verbs, conversion into direct indirect speech, narration ante speech, shuffling of sentence parts, shuffling of sentences in a passage, close passage and compensation passage. ఈ వీటన్నిటిలో అయితే ఇంగ్లీష్ గ్రామర్లో అడగచ్చు. చూడండి, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏం అడుగుతాడు, జనరల్ స్టడీస్లో ఏం అడుగుతాడు, జనరల్ సైన్స్లో ఏం అడుగుతాడు, ఇంగ్లీష్లో ఏం అడుగుతాడు అని అయితే క్లియర్గా ఇచ్చాడు. కాబట్టి దీన్ని బేస్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఎథిక్స్ అండ్ మొరాలిటీ దీనికోసం ఇచ్చాడు. ఇదైతే ఇందులో లేదు, కాకపోతే సిఎస్ఎల్ నోటిఫికేషన్ లాగే సిహెచ్ఎస్ఎల్కి, సిజిఎల్ నోటిఫికేషన్కి కూడా ఇదే సేమ్ ఇచ్చాడు. కాబట్టి ఇందులోనే మెన్షన్ చేస్తాడు ఎథిక్స్ అండ్ మొరాలిటీలో ఏముంటాయని చెప్పేసి. ఇందులో అయితే థియరీస్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ మారల్ వాల్యూస్, జడ్జ్మెంట్ ఆర్ డెసిషన్ ఆన్ సిచ్యువేషన్స్ రిక్వైరింగ్ మారల్ అండ్ ఎథికల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్. అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చి దాంట్లో మనం ఏ జడ్జ్మెంట్ తీసుకుంటాము, ఎలా డిసైడ్ అవుతాము, దానికి ఏ మారల్ వాల్యూస్ యూస్ చేస్తాము, ఇలా ఇచ్చాడు. కంప్యూటర్ ఉన్న వాటికి అయితే జనరల్ అండ్ స్పెసిఫిక్ నాలెడ్జ్ అబౌట్ కంప్యూటర్స్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, వేరియస్ అప్లికేషన్స్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. ఇవి సిఎస్ఎల్ ఎగ్జామ్కి అయితే లేవు, ఇది సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్ ఎగ్జామ్ కోసం ఇచ్చాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి అడగచ్చు అని చెప్పేసి ముందు మెన్షన్ చేస్తున్నాడు. ఏ స్పెసిఫిక్ సెక్షనల్ అలొకేషన్ ఆఫ్ క్వశ్చన్స్ లేదు. అంటే ఇప్పుడు జనరల్ అవేర్నెస్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథ్స్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి ఏం లేదు, వాడి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేసేస్తున్నాడు. సో క్వశ్చన్స్ ఎలా వస్తాయన్నది మనం గెస్ చేయలేం. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్లోనూ క్లియర్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అట్లీస్ట్ బేసిక్స్ అయినా సరే అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. ఇదైతే సిఎస్ఎల్ ఎగ్జామ్ 2 పోస్ట్కి. ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అండ్ ప్యాటర్న్ చూద్దాము. ఇందులో కూడా 2 పోస్ట్ నోటిఫై చేశారు. ఎల్డీసీ ఇవైతే 129 వేకెన్సీస్. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఇదైతే ఓన్లీ 1 వేకెన్సీ. టోటల్ వచ్చేసి 130 వేకెన్సీస్ అయితే ఈ ఎగ్జామ్ ద్వారా నోటిఫై చేశారు. ఈ 2 పోస్ట్కి కలిపి కామన్ పేపర్ అయితే ఇది. ప్యాటర్న్ వచ్చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100, మ్యాక్సిమం మార్క్స్ కూడా 100. సో సేమ్ 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్. నెక్స్ట్ టైం అలౌడ్ వచ్చేసి 2 అవర్సే. సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్. ఇందులో ఉంది ఎథిక్స్ అండ్ మొరాలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్. ఇందులో కంప్యూటర్ కూడా ఉంది. సో ఎథిక్స్ అండ్ కంప్యూటర్ ఇందాక చూసాం కదా సిఎస్ఎల్లో మ్యాటర్, అది దీనికి అనమాట. డిఎల్ సిలబస్లో ఈ రెండింటికి కన్సిడర్ చేయొచ్చు. మిగతావన్నీ ఆల్రెడీ మనం చూసాం కదా అవి. దీనికి డీటెయిల్గా ఏ సిలబస్లోకి ఏ టాపిక్స్ వస్తాయి, ఏమేమి చదవాలి అన్నది అయితే సెపరేట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఇదైతే కామన్ పేపర్ 2 పోస్ట్కి, ఎల్డీసీకి, ఆర్టిస్ట్కి కలిపి కామన్ పేపర్ ఇది. నెక్స్ట్ 2 పోస్ట్కి 2 డిఫరెంట్ పేపర్ 2s ఉంటాయి. ఇదైతే పోస్ట్ కోడ్ 010 అంటే ఎల్డీసీ పోస్ట్కి పేపర్ 2 ఇది. ఇందులో కూడా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సో 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇది కూడా 2 అవర్స్ ఎగ్జామ్. ఇందులో సిలబస్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ ఇదొకటి. నెక్స్ట్ కామర్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, సోషల్ సైన్స్ ఇదొకటి. ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇదొకటి. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఎల్డీసీ ఎగ్జామ్కి పేపర్ 2. ఆర్టిస్ట్ ఎగ్జామ్కి పేపర్ 2 ఏంటంటే స్కిల్ టెస్ట్. దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెంట్గా ఉన్నాయి. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంది. 50 MCQs ఈ టాపిక్స్ మీద 50 MCQs. నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్. ఆర్టిస్ట్ కదా, సో టెక్నికల్ కాబట్టి ప్రాక్టికల్ టెస్ట్ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కూడా ఉంది. ఇవన్నీ అయితే టెస్ట్ చేస్తారు. ఆబ్జెక్ట్ డిజైన్, ఎసెట్ క్రియేషన్, యానిమేషన్, కాన్సెప్ట్ ఆర్ట్ టాస్క్, అబ్జర్వేషనల్ డ్రాయింగ్, డిజైన్ టాస్క్, లోగో డిజైన్, ఆన్సైట్ ప్రాజెక్ట్, టెస్ట్ పీస్, స్టైల్ రిప్లికేషన్, టెక్నికల్ స్కిల్, క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటెన్షనాలిటీ, ప్రాసెస్ అడాప్టబిలిటీ. పార్ట్ ఏకి 50 మార్క్స్ ఫర్ ఎంసీక్యూ అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. నెక్స్ట్ పార్ట్ బీకి వచ్చేసి 50 మార్క్స్ ఫర్ ప్రాక్టికల్ టెస్ట్. ఇది ఎలా ఇస్తారన్నది తెలీదు. ఈ టాపిక్స్ మీద పార్ట్ బి ప్రాక్టికల్. సో ఈ టాపిక్స్ అన్నిటి మీద ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ ఈ 2 కలిపి మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. టైం అలౌడ్ వచ్చేసి 2 అవర్సే. ఇది కూడా దేనికి ఎంత టైం ఇస్తారో అన్నది తెలీదు మరి. మోస్ట్లీ 1 అవర్ దీనికి, 1 అవర్ దీనికి ఇవ్వచ్చు. వెయిటేజ్ వచ్చేసి ఆల్రెడీ మనం నోటిఫికేషన్ టైంలో చూసాం కదా. ఎల్డీసీ పోస్ట్కి అయితే 50-50 ఈక్వల్ వెయిటేజ్ తీస్తారు 2 పేపర్స్కి. దీనికైతే 25, కామన్ పేపర్కి 75 వచ్చేసి పేపర్ 2కి తీస్తారు ఆర్టిస్ట్ పోస్ట్కి, ఎందుకంటే టెక్నికల్ కాబట్టి. ఇప్పుడు సిజిఎల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూద్దాం.
ఇందులో కూడా టోటలీ 8 పోస్ట్ నోటిఫై చేస్తారు. ఇందులో కూడా 2 పేపర్స్ ఉంటాయి. అన్ని పోస్టులకి కలిపి ఒక కామన్ పేపర్ అండ్ ఈచ్ పోస్ట్కి సెపరేట్ పేపర్ 2. సో ఇందులో అయితే ఈ 8 పోస్ట్ నోటిఫై చేశారు కదా, అవేంటో ఒకసారి చూసేద్దాము. స్టాటిస్టికల్ ఇన్స్పెక్టర్, ఇందులో అయితే 26 వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్, ఇందులో 25 వేకెన్సీస్ ఉన్నాయి. అగ్రికల్చరల్ ఆఫీసర్, ఇందులో 23 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్, ఇందులో 19 వేకెన్సీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంజనీరింగ్, ఇందులో 5 వేకెన్సీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ హైడ్రోజియాలజీ, ఇందులో కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి లెవెల్ 6 పోస్ట్స్. నెక్స్ట్ లెవెల్ 4 యూడిసి వచ్చేసి 197 వేకెన్సీస్ ఉన్నాయి. ఫీల్డ్ సూపర్వైజర్ వచ్చేసి 27 పోస్ట్స్ ఉన్నాయి. సో టోటలీ 327 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్ అన్నీ 8 పోస్ట్ అన్నీ కలిపి. సో వీటన్నిటికీ కలిపి కామన్ పేపర్ సిలబస్ ఇప్పుడు చూద్దాం. ఈ కామన్ పేపర్ సేమ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి కూడా ఇదే ప్యాటర్న్ అండ్ ఇదే సిలబస్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, మ్యాక్సిమం మార్క్స్ 100. సో ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. టైం అలౌండ్ వచ్చేసి 2 hours. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్, ఎథిక్స్ అండ్ మొరాలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్, కంప్యూటర్ నాలెడ్జ్. సో సిహెచ్ఎస్ఎల్కి సిజిఎల్కి కామన్ పేపర్ రెండింటికి సేమ్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ప్రిపరేషన్ రెండింటికి కూడా సేమ్గానే ఉంటుంది. పేపర్ 2 8 పోస్ట్కి డిఫరెంట్ పేపర్ 2. సో ఆ పేపర్ 2 ఒకసారి చూసేద్దాం ఏ పోస్ట్కి ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడైతే ఫస్ట్ యూడిసి పోస్ట్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, సేమ్ 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, 2 hours టైమ్. సిలబస్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ హ్యూమన్ ఫిజియాలజీ, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, కామర్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ, సోషల్ సైన్స్, పాలిటిక్స్ అండ్ సివిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, డెవలప్మెంట్స్ ఇన్ కంటెంపరీ ఇండియా, ఇండియన్ హిస్టరీ అండ్ వరల్డ్ హిస్టరీ, ఇండియన్ పాలిటిక్స్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ మోడర్న్ కంటెంపరీ ఇండియా. ఇది కొంచెం సిహెచ్ఎస్ఎల్కి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ లెవెల్, ఇది సిజిఎల్ ఏమో డిగ్రీ లెవెల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ మోస్ట్లీ రెండింటికి సేమే కాబట్టి ఎల్డీసీ ఎగ్జామ్కి యూడిసి ఎగ్జామ్కి కంబైన్డ్ ప్రిపరేషన్ చేయొచ్చు. స్టాటిస్టికల్ ఇన్స్పెక్టర్కి సేమ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, 2 hours ఎగ్జామ్. దీని సిలబస్ అయితే పీజీ స్టాండర్డ్ ఇది. సో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్లో పీజీ చేసి ఉండాలి. సో దీని సిలబస్ వచ్చేసి ప్రాబబిలిటీ, రాండమ్ వేరియబుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ థియరీ, ఎస్టిమేషన్ థియరీ, టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్ అండ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్, శాంప్లింగ్ థియరీ, డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇండెక్స్ నెంబర్స్ అండ్ టైమ్ సిరీస్, correlation, regression and machine learning, techniques using Python, algebra and real analysis, complex analysis, functional analysis, differential equations, operations research, principles of economics, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకానమీ. సో ఈ 3 సబ్జెక్ట్స్ మీద ఉన్నాయి ఈ టాపిక్స్. ఒక్క దాంట్లో పీజీ చేసిన వాళ్ళకి మిగిలిన కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే వెయిటేజ్ దేనికి ఎంత ఇస్తాడు అన్నది మనకు తెలీదు. అన్నీ ప్రిపేర్ అవ్వాలి ఈ ఎగ్జామ్కి అయితే. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సేమ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, 2 hours టైమ్. దీని సిలబస్ వచ్చి లైబ్రరీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, లైబ్రరీ క్లాసిఫికేషన్, లైబ్రరీ అండ్ సొసైటీ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, లైబ్రరీ కేటలాగింగ్, ఇన్ఫర్మేషన్ సోర్సెస్, ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, రిసోర్స్ షేరింగ్ అండ్ నెట్వర్కింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ డిజిటల్ లైబ్రరీ. ఈ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, దానికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. అగ్రికల్చర్ ఆఫీసర్, అది కూడా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 2 hours ఎగ్జామ్. దీని టాపిక్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. హార్టికల్చర్, దీనికి సంబంధించినవి కూడా. ఇవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్, ఇది కూడా రిక్వైర్డ్ సబ్జెక్ట్స్లో డిగ్రీ ఉన్న వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది. సో ఇది కూడా చూద్దాం ఒకసారి క్లియర్గా. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, 2 hours టైం డ్యూరేషన్. దీని సిలబస్ ఏంటంటే బేసిక్ మ్యాథమెటిక్స్, బేసిక్ ఫిజిక్స్, బేసిక్స్ కెమిస్ట్రీ, బేసిక్ వర్క్షాప్ ప్రాక్టీసెస్, డిజిటల్ వర్క్ ప్లేస్ స్కిల్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ కెమిస్ట్రీ, బేసిక్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్, డ్రాఫ్టింగ్ ప్రాక్టీసెస్, బేసిక్ సివిల్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, బేసిక్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్.
ఇందులో కూడా ఏదో ఒక సబ్జెక్ట్ చదివిన వాళ్ళు అన్నీ చూసుకోవాలి, ఎందుకంటే దేని మీద ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అన్నది అయితే వెయిటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు కాబట్టి అన్నీ బేసిక్స్ అయినా సరే అన్నీ ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే ఇందులో స్కోర్ చేయగలుగుతాం. అగ్రికల్చర్ ఆఫీసర్, ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీ అయితే ఆల్రెడీ మనం చూసాం కదా, దీనికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఇవి అయితే చూసుకోవాలి. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours ఎగ్జామ్ ఇది కూడా. అగ్రికల్చర్ ఆఫీసర్ హైడ్రోజియాలజీ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours ఇది కూడా. సిలబస్ అయితే ఇది, దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ సిలబస్ అయితే ఒకసారి చూసుకోండి క్లియర్గా. నెక్స్ట్ ఫీల్డ్ సూపర్వైజర్ 4 ఇది 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 hours ఎగ్జామ్. దీనికి కూడా స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎకనామిక్స్ ఇది డిగ్రీ స్టాండర్డ్, డిగ్రీ ఉంటే సరిపోతుంది 3 సబ్జెక్ట్స్లో ఏదో ఒక దాంట్లో. దీని సిలబస్ చూద్దాం. అల్జిబ్రా అండ్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, వెక్టర్ క్యాలిక్యులస్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్, డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అండ్ ఫిట్టింగ్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్స్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్స్ ఆర్ టైమ్ సిరీస్, ఇండెక్స్ నెంబర్, స్టాటిస్టికల్ కంప్యూటింగ్ యూజింగ్ MS Excel, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, స్టెబిలైజేషన్ పాలసీస్, ఇండియన్ ఎకానమీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, ఎకనామిక్స్ ఆఫ్ ప్లానింగ్ అండ్ పాపులేషన్. సో ఇది కూడా అంతే, ఈ 3 ఇట్లో ఎందులో ఒక దాంట్లో డిగ్రీ ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు, కానీ చదవడం మాత్రం అన్నీ చదవాలి, ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దేనికి ఎంత వెయిటేజ్ అన్నది తెలియదు కాబట్టి అన్నీ ప్రిపేర్ అవ్వాలి, బేసిక్స్ అయినా సరే అన్నీ ప్రిపేర్ అవ్వాలి ఇది క్వాలిఫై అవ్వాలంటే. వెయిటేజ్ వచ్చేసి యూడీసీ నాన్ టెక్నికల్ పోస్ట్ కాబట్టి 50-50 పేపర్ 1కి పేపర్ 2కి, రిమైనింగ్ అన్ని టెక్నికల్ పోస్ట్ కాబట్టి 25% కామన్ పేపర్, 75% పేపర్ 2. అంటే ఈ పేపర్స్ మనం ఇప్పుడు చూసిన సిలబస్కి సంబంధించి ఉన్న పేపర్స్, ఈ పేపర్స్ నుంచి అన్నీ 75% వెయిటేజ్. సో వీటికి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ కామన్ పేపర్ అయితే అందరితో పాటు కలిపి ప్రిపేర్ అయిపోవచ్చు, యూడీసీ ఎల్డీసీ ఎగ్జామ్కి రెండింటికి సేమ్ పేపరే అది కూడా. ఇది CGL నోటిఫికేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్. దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దానికి సంబంధించిన సిలబస్ అంతా క్లియర్గా చూసుకొని అందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయి అన్నది ఒకసారి చూసుకొని, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడైనా దొరుకుతాయా అంటే SSC JEEస్లో కానీ లేదంటే RRB ఎగ్జామ్స్లో కానీ వేరే ఏ ఎగ్జామ్లో అయినా సరే సిలబస్కి సంబంధించి ఏమైనా MCQs దొరుకుతాయి అన్నది చూసుకుని దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వడం బెటర్. యూడీసీ ఎల్డీసీ దీనికి సంబంధించి అయితే ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న స్ట్రాటజీ అయితే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటిదాకా మనం అయితే మార్క్స్ టైము చూసాం కదా అన్ని ఎగ్జామ్స్కి. అన్ని ఎగ్జామ్స్లోనూ నెగిటివ్ మార్కింగ్ ఉంది 0.25. ప్రతి రాంగ్ ఆన్సర్కి -0.25 అవుతుంది మనకు వచ్చిన మార్క్స్లోంచి. మల్టిపుల్ ఆన్సర్స్ కూడా రాంగ్ ఆన్సర్ కానీ కన్సిడర్ చేస్తారు, అంటే బబ్లింగ్ ఒకదానికి చేసి పొరపాటున ఇది కాదు అని చెప్పి మళ్ళీ ఇంకొక దానికి చేస్తే ఇది మల్టిపుల్ ఆన్సర్స్ అవుతుంది. ఇదైతే రాంగ్ ఆన్సర్ కింద కన్సిడర్ అయ్యి -0.25 అయిపోతుంది. సో ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది అన్ని ఎగ్జామ్స్కి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.